Welcome to the Telangana News Channel. Today we will be discussing the latest news regarding the Karimnagar Corporation election. కరీంనగర్లో కాంగ్రెస్కు షాక్. తారక్ హోటల్లో మీడియా ముందుకొచ్చిన మాజీ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్. దళిత మహిళను అవమానించారని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుపై తీవ్ర ఆరోపణలు. టికెట్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారని వెల్లడి. కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి వెళ్లనున్న మెండి శ్రీలత చంద్రశేఖర్. మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న నా టికెట్ గురించి. నేను కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాల కింద జాయిన్ అయినా. వెలిచాల రాజేందర్ రావు గారు తను ఎంపీగా నిల్చున్నప్పుడు నేను బీజేపీలో ఉండేదాన్ని. రాజేంద్రరావు గారు ఎంపీగా నిల్చున్నప్పుడు నేను పోటీ చేస్తున్నామ్మా, నా కోసం మీరు పార్టీలకు రండి, నేను మిమ్మల్ని గెలిపించుకుంటా, మళ్ళీ టికెట్ ఇచ్చి నేను సపోర్ట్ చేస్తా, అన్నీ చేస్తా అని నన్ను ఇప్పుడు బలవంతంగా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. నేను గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. మొన్న నుంచి ఎలక్షన్ నామినేషన్ వచ్చినప్పటి నుంచి ఈ టికెట్ల విషయంలో ఈ వెలిచాల రాజేంద్రరావు గారు నాకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారు. దానికి కారణం మొన్న అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లు జరిగిన విషయంలో మేము కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టిన వ్యక్తులకు నేను నా భర్త సపోర్ట్ చేయడం జరిగింది. అందులో వెలిచాల రాజేంద్రరావు గారు వాళ్ళ ప్రత్యేకంగా తను వేరే పబ్లిక్ నిలబెట్టుకొని వాళ్ళ కోసం ఆయన సపోర్ట్ చేసాడు. మేము నా భర్త ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధిష్టానాన్ని సపోర్ట్ చేయక వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తుండని ప్రెస్ మీట్ పెట్టిన కాడ నుండి అప్పటి నుంచి తను మా మీద కక్ష కట్టి శ్రీలతకు టికెట్ ఇవ్వద్దని అధిష్టానంతో కొట్లాడుకుంటూ వస్తున్నాడు. ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన నుండి మేము మొన్నటి దాకా వేసి ఉన్నాం, టికెట్ వస్తుంది కావచ్చు అని. ఆల్రెడీ కాన్వర్సింగ్ కూడా స్టార్ట్ చేసుకున్న వాడల. నిన్న నాకు మొన్న సాయంత్రం ఈవినింగ్ కన్ఫర్మ్ తెలిసిపోయింది టికెట్ ఇస్తలేదు అని. తెలిసిన తర్వాత నేను అధిష్టానం అందరి దగ్గర పోయినా, అందరితో మాట్లాడిన, మంత్రులతో మాట్లాడి లాస్ట్కి డీసీసీ ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం గారి ఇంటికి నేను ఈవినింగ్ వెళ్ళడం జరిగింది. అన్న మన పరిస్థితి ఉంది, నాకు పార్టీ టికెట్ వస్తలేదు, మరి నేను ఇండిపెండెంట్గా చేస్తున్నా అన్న, నేను చెప్పిపోదాం, నా బాధ్యతగా నేను పార్టీలు ఉన్నా కాబట్టి చెప్దామని వచ్చిన అన్న అని చెప్పడానికి నిన్న వెళ్ళడం జరిగింది ఈవినింగ్. అదే క్రమంలో నిన్న వెలిచాల రాజేంద్రరావు గారు మేడిపల్లి సత్యవాణి ఇంటికి వచ్చిండు. రేపు తన నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి ఆయన వచ్చిండు. వచ్చిన తర్వాత మేడిపల్లి సత్యం గారు వాళ్ళ డిస్కషన్ తర్వాత మా గురించి తనే తీయడం జరిగింది. వీళ్ళకి టికెట్ ఎందుకు అడ్డుకుంటున్నామన్నా, వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు కార్పొరేటర్ గెలిచారు, వాళ్ళకి ప్రజలు ఎక్కువ ఉన్నది అని అంటే నేను ఇయ్యను అని అన్నాడు. ఆయన ఇప్పియను అని అన్నాడు. ఆయన కూడా బాగా రిక్వెస్ట్ చేసిండు. తర్వాత నేను కూడా పోనీ పెద్ద మనిషి కదా, పోనీ ఏదైనా ఉంటే మనసులో పెట్టుకుంటే పోతాడన్న ఉద్దేశంతో ఆయన పెద్దరికానికి నేను గౌరవం ఇచ్చి అన్న ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా సారీ అన్న అని నేను ఇట్లా 2 చేతులు పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఆయనే నువ్వు చేతులు పట్టుకో తీసి అట్లా నా చేతుల్లో 2 చేతులు నెట్టేసి నేను టికెట్ ఇవ్వనుకో, ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు ఎట్లా గెలుస్తావు, ఏం చేస్తావు, ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోపో అని నన్ను నెట్టేసి ఆయన ఏదో ఇష్టం ఉన్నట్టు కొంచెం మాటలు వదులుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. నేను కూడా అప్పుడే వెంటనే సవాల్ చేసిన, నేను కూడా ఇండిపెండెంట్గా నిలిచి చూపిస్తానా, నా డివిజన్ ప్రజలు నేను 3 సార్లు గెలిచిన, నేను 3 సార్లు వేరే పార్టీ సింబల్ మీద గెలిచిన, నేను ఒక పార్టీ మీద గెలవలే. నా వాడ ప్రజలు నన్ను వ్యక్తిగతంగా చూసి తప్పితే నన్ను పార్టీ పరంగా ఎప్పుడు చూడలేదు. నా వార్డు ప్రజలంతా నా సైడ్ ఉన్నారని నేను కూడా చెప్పడం జరిగింది. నాకు ఎక్కడ మనస్తాపం జరిగి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక మహిళను, అందులో ఎస్సీ మహిళను, నేను ఏదో ఆయన మర్యాద కోసం అడగకపోతే అమ్మాయినే పెట్టదు కాబట్టి, ఆయన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాబట్టి నేను అడుగుదామని ఏదో ఆయన రిక్వెస్ట్ చేద్దామని పట్టుకుంటే కనీసం ఆయన మహిళని కూడా చూడకుండా నెట్టివేయడం మాత్రం నాకు ఇది నచ్చలేదు. అది ఆయన విఘ్నతగా వదిలేస్తున్నా. ఆయన ఏంటంటే ఒక వెలుమ పొగడు చూపించిందని అక్కడ అర్థమైపోయింది. అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం మొత్తం నాకు టికెట్ ఇవ్వాలంటే నేను ఒక్కైనా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాబట్టి అర్థమనడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ మీద నాకు ఏమో అది లేదు. కాకపోతే నేను కాంగ్రెస్ అధిష్టానానికి ఒకటే చెప్తున్నా, మీరు ఆ వెలిచాల రాజేంద్రరావు గారికి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇచ్చి కరీంనగర్ టౌన్లో మాత్రం కాంగ్రెస్ను భూస్థాపితం చేసిరు. ఆయన ఎక్కడెక్కడ టికెట్లు గెలిచే టికెట్ల అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా మామూలు వ్యక్తులకు ఇచ్చి కాంగ్రెస్ను గెలవకుండా మేయర్ పీట దక్కించుకోకుండా, ఇదైతే కాంగ్రెస్ మీద పెద్దవాళ్ళు గమనించాలని కోరుకుంటున్నా. ఈయన మాత్రం కాంగ్రెస్లో ఉంటే
కరీంనగర్లో మాత్రం కాంగ్రెస్ ఉండనే ఉండదు రాబోయే కాలంలో అని నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్య విషయం ఏంటంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. నా డివిజన్ ప్రజల ఆశీస్సులు నాకున్నాయి. నిన్న నుంచి నాకు సానుభూతి కూడా పెరిగింది. నా ప్రజలందరూ మిమ్మల్ని ఎప్పుడు మేము వ్యక్తిగతంగా చూసే ఓటేసినాము, పార్టీ పరంగా చూడలేదు వదినమ్మ అని నా వెనకాల ఉన్నారు. అక్క చెల్లె అని పిలుచుకుంటూ నన్ను క్యాస్ట్ పరంగా నా డివిజన్లో ప్రతి ఒక్క క్యాస్ట్ ఉన్నది. నన్ను చెల్లె అక్క అని పిలిచేవాళ్ళే కానీ నన్ను ఎవరు దూరం పెట్టారు. నాకు నా ప్రజల మీద నమ్మకం ఉంది. ఇండిపెండెంట్ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపి నన్ను కార్పొరేషన్లో కూర్చోబెడతారని నేను నమ్మకంతో ముందుకు పోతున్నా. ఈరోజు ప్రచారం కూడా గుర్తు శాంక్షన్ కాగానే ప్రచారం కూడా మొదలుపెట్టి ముందుగా నా డివిజన్ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటా. నా వెనుకున్నందుకు నన్ను గెలిపిస్తారని నమ్మకంతో నేను కోరుకుంటున్నా, గెలిపియాలని మనస్ఫూర్తిగా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు, సర్వే చేపెట్టమన్నారు. కానీ పార్టీ తరఫున కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఎవ్వరు సర్వే చేయలేదన్నారు. ఓన్లీ వెల్చల రాజేంద్రరావు ఇండివిజువల్గా సర్వే చేయించుకున్నాడు. పైసలు పెట్టి ఎక్కడి నుంచో తెప్పించుకొని ఆయనకు కావాల్సిన వ్యక్తుల పేర్లు రాపించుకున్నాడు. అది సెట్ పట్టుకొని అసలు టికెట్లు ఇచ్చేది ఎవరు? డీసీసీ ప్రెసిడెంట్, సిటీ కార్పొరేషన్ ప్రెసిడెంట్, అందులో ఇంకిద్దరు నలుగురు కమిటీ కూడా వేసాడు. కర్ర రాజశేఖర్ వేసాడు, సుడా చైర్మన్ వేసాడు. ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఎవ్వరు లేరు. నేనే తుమ్మల నాగేశ్వర అభ్యర్థి తెచ్చుకున్నా, అసెంబ్లీ ఛార్జీ నేనే పైసలు ఖర్చు పెట్టుకుంటా, నేనే గెలిపించుకుంటా అని అతను వెళ్ళడం జరుగుతుంది. కానీ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందని మాత్రం ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా, కాంగ్రెస్ పొజిషన్ ఎట్లుందంటే తల్లి లేదు, తండ్రి లేదు. కాంగ్రెస్కు తల్లి లేదు, తండ్రి లేదు, భర్త లేడు, ఉంచుకున్నాడు లేడు. లాస్ట్కు ఇద్దరు మేనమామలు ఉన్నారు, చుట్టం చచ్చిపోతారు. ఇది కరీంనగర్ కాంగ్రెస్ పొజిషన్. ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది? ఎవరు పార్టీలో జాయిన్ అవుతామంటే ఎవరి ద్వారా జాయిన్ కావాలి? వెల్సారాజేందర్ దగ్గర పోవన్నా, సుడా చైర్మన్ దగ్గర పోవన్నా, పొన్నం ప్రభాకర్ దగ్గర పోవన్నా, శ్రీధర్ బాబర్ దగ్గర పోవన్నా, అంజన్ కుమార్ దగ్గర పోవన్నా, మేడికల్ సజ్జన్ దగ్గర పోవన్నా, అయోమయంలో కరీంనగర్ కాంగ్రెస్ ఉన్నది. ఇలా అసోటి పొజిషన్ అది. అసోటి పొజిషన్లో మాకు టికెట్ చెప్పడం ఏంది? ఓన్లీ ఇండివిజువల్. అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో నేను అతను సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఏమని? చాకు లాంటి అమ్మాయిలు, చాకు లాంటి అబ్బాయిలకు టికెట్లు ఇస్తాను. దాన్ని నేను కౌంటర్ ఇచ్చిన. మీరు పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసిన వాళ్ళు ఒక మహిళను కించపరచకుండా చురుకైన అబ్బాయిలు, చురుకైన అమ్మాయిలు అంటే అయిపోతుండే. చాకు లాంటి అనడం ఏంది? అది ఏం పద్ధతి? మహిళ లోకానికి క్షమాపణ చెప్పమన్నా, అది నా తప్పు. దాని కొరకు నాకు టికెట్ ఇవ్వాలి. మరి మిగతా వాళ్ళు కూడా సంబంధించుకొని చేయాలి కదా, ఎవరు పట్టించుకోరు. మరి కాంగ్రెస్కి ఎవరున్నారు ఇక్కడ? లోకల్ పొజిషన్ ఏమున్నది? ఇలా ఈ ఒక మహిళ సిట్టింగ్ కార్పొరేటర్ చేతులు పట్టుకొని అన్న సారీ అంటే చెలవటానుంటివి అంటే ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అసెంబ్లీ ఇన్ఛార్జికి ఒక పిచ్చోన్ చేతిలో రాయి పెట్టింది, ఇచ్చిపెట్టింది. ఇక అతను ఎట్టిస్తుండో తెలుస్తుంది. కరీంనగర్ ఎమ్మెల్యే బీసీ, ఎంపీ బీసీ, మంత్రులు బీసీ. కరీంనగర్ బహుజన సమాజ్ బడుగు బలవర్గ సమాజానికి సంబంధించిన కరీంనగర్ ఇప్పుడు తీసుకొచ్చి వెనుమ దొరకు పార్టీ బాధ్యత అప్పుడు చెప్పారు. అంటే ఏంది? అంటే ఒక దొర అహంకారంతో ఇలా మాకు అన్యాయం జరుగుతుంది. ఈ అధిష్టానం పట్టించుకోకపోతే ఎట్లా? ఆయన ఎవరు ఒక్కరు నాకు టికెట్ ఇవ్వకపోని అన్నాడు. అంటే నేను చేసిన తప్పేది పార్టీ గురించే మాట్లాడినా కదా. ఇప్పుడు మీరు అందరూ ఒకటయ్యారు, మరి నేను ఇలా మున్సిపల్ కార్పొరేషన్లో కరీంనగర్ కాంగ్రెస్ నుంచి దళం ఎత్తింది మేము ఇద్దరమే. ఎన్నో అన్యాయాలు, ఎన్నో అవకతవకలు జరిగినాయి, అన్నీ తీసుకొచ్చింది మేమిద్దరమే. అంటే తీసుకొచ్చినాక మాకు ఈ శిక్ష. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేషన్ వల్ల మాట్లాడిన ఇప్పటివరకు ఎవరు నోరిప్పలే. మరి ఇప్పినందుక మా శిక్ష. ఇది పార్టీ పరిశీలించుకోవాలి. ఫస్ట్ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది సర్వే పార్టీ చేయాలి, వ్యక్తి చేయద్దు. పార్టీ చేయాలి. పార్టీ ఏంది? సర్వే వ్యక్తి చేసుకొని వ్యక్తి ఇండివిజువల్గా టికెట్లు తెచ్చుకుంటే పార్టీ ఎటు పోతుంది? పార్టీ పొజిషన్ ఏంది? ఇలా ఎవరి కాంగ్రెస్కి ఎట్లా ఓట్లు వేస్తారు? ఎవరి దగ్గర పోవాలి?
అభివృద్ధికి నోచుకోలేకుంటున్నాం. సంవత్సరం నారే మేము పార్టీలో చేంజ్ చేసుకున్నాం. మమ్మల్ని పార్లమెంట్ ఎలక్షన్స్ తిరిగి తప్పుతున్నాం. అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరు దారి పోమంటారు మమ్మల్ని? ఇప్పుడు అది ఎట్లా కాదు, తల్లి లేదు తండ్రి లేదు, ఎవరు దారి పోలే. కాంగ్రెస్ పొజిషన్ కరీంనగర్కి ఇట్లున్నది. ఎవరు ఓటేస్తారు? ఇప్పుడు ఏమంటున్నారంటే మేము సర్వే చేపిస్తున్నా అంటాడు. సర్వే చూపెట్టు, సర్వే చేసి ఒక రిపోర్ట్ చూపెట్టు. నీ ఇండివిజువల్ సర్వే కాదు, పార్టీ సర్వే చేసి చూపెట్టండి. ఇలా సిటీ కార్పొరేషన్ చైర్మన్, సిటీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఏం నడతలేదు, జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ ఏం నడతలేదు. మరి కాంగ్రెస్కి ఏమున్నది? డీసీపీ ఏం నడతలేదు, సిటీ కార్పొరేషన్ నడతలేదు, ఓన్లీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నడుతుంది. అంటే పైసలు ఓ దొర వచ్చి పైసలు పెట్టి దొర అధికారం చూపించి నడిపిస్తుంది. అంటే దీన్ని పార్టీని ఏం చేయాలనుకుంటున్నాడు? పార్టీ కూడా ఆలోచించుకోవాలి. పార్టీ ఆలోచించుకోకపోతే పార్టీ పొజిషన్ ఏంది? ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఉన్నది కరీంనగర్ కార్పొరేషన్. ఇప్పుడు ఇటువంటి టికెట్లు ఇస్తే తగ్గ ఎవడు ఓటు వేస్తాడు కాంగ్రెస్కు? ఏమని పబ్లిక్ జవాబు చెప్తారు చెప్పండి? ఇండివిజువల్గా టికెట్లు ఇచ్చుకోకపోతే నీకైనా వ్యక్తిగతం ఉంటే మాతో మాట్లాడను ఉంటుంది. మేము సారీ చెప్పిన, నువ్వు ఇల్లే నా భార్య సారీ చెప్తావు, నువ్వు ఇయ్యాలని పడుతుంది. అంటే దానికి కారణం ఏంది? నువ్వు టికెట్ ఇవ్వకపోతే మేము గెలవమేంది? మేము ఎంఐఎంసీ గెలిచినాం. మా డివిజన్ ప్రజలు మా ఇద్దరిని ఎంఐఎంసీ గెలిపించారు, బీజేపీ నుంచి గెలిపించారు, కాంగ్రెస్ నుంచి గెలిపించారు. మాకు పార్టీ అవసరమా? మాకు సింబల్ రాదు. మేము అందుబాటులో ఉంటాం, వాళ్ళకి తోడు నీడే ఉంటాం. చూడు మీకు చెప్తున్నా వెల్చాలి రాజేంద్రరావు, మీకు ఇదే చెప్తున్నా ఛాలెంజ్. మేము ఇండిపెండెంట్ గెలిచి నీ ముఖం మీద తన్నపోతే మేము శ్రీలత చంద్రశేఖర్ గారు కబడతారు. ప్రధానమంత్రి చూస్తే వెల్చాల్ రాజేంద్ర గారు బీజేపీతోని కుమ్మక్కైనట్టుంది. ఎందుకంటే బీజేపీ మంచి టికెట్ ఇచ్చిన దగ్గర వెల్చాల్ రాజేంద్ర డమ్మీ టికెట్ ఇచ్చింది. వెల్చాల్ రాజేంద్ర డమ్మీ టికెట్ ఇచ్చిన దగ్గర బీజేపీ మంచి ఇచ్చింది. దీన్ని చూస్తే మరి పార్టీ బీజేపీతో కుమ్మక్కైందా లేకపోతే వెల్చాల్ రాజేంద్ర కుమ్మక్కాడా బీజేపీతో మాత్రం అర్థమైతలేదు. ఇదైతే కాంగ్రెస్ పార్టీ గమనించాలని కోరుకుంటున్నా. మాకు తెలిసిన విషయం ఏంటంటే పైసలు పెట్టి ఆశ చూపి టికెట్లు తీసుకుంటున్నాడు, టికెట్లు అమ్ముకుంటున్నాడు అని మాత్రం మాకు తెలిసింది వెల్చాల్ రాజేంద్ర మీద. ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గమనించాల్సింది అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదొకటి నా కోరిక.